జై శ్రీకృష్ణ. ఇప్పుడు నేను మీ ముందుకు తెస్తున్నటువంటి పాట సంపూర్ణమైనటువంటి భగవద్గీతామృత సారాన్ని తెలిపేటువంటిది. దీన్ని రచించిన వారు నిజానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి గారు. అచలాశ్రమాన్ని నడుపుతున్నారు, హైదరాబాద్ వాస్తవ్యులు. శ్రీకృష్ణ జ్ఞానామృతం అనే ఛానల్లో భగవద్గీతామృతం ఉండాలి, భగవద్గీతామృత సారం తెలిపేటువంటి ఈ సంకీర్తనం ఉండాలి అన్న ఒక చిన్న ఆకాంక్షతో మీ అందరి ముందుకు తేవడం జరుగుతోంది. అందరూ సంపూర్ణంగా వినడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ, శ్రీకృష్ణ భగవానుడు భువిలోన దేవకీ నందనుండై భవబంధములు బాపగా పార్థునికి గీత సారము దెలిపెను. ధర్మక్షేత్రమునందున పార్థుండు ఇరు సైన్యముల జూచియు తాత తండ్రులు గురువులు మరి అన్నదమ్ములను చూచి తాను రాజ్య సుఖముల కోసమై స్వజనులను చంపనని పార్థుడప్పుడు గాంధీవమును విడచియు చింతతో సమరంబు చేయననెను. కులము నాశము చేతను కులధర్మములు కూలిపోవుననెను. ఇట్టి పాపము వల్లను ప్రాప్తమౌ నరకంబు నిజము నిజము. దిక్కుతోచకనున్నది శ్రీకృష్ణ దారి జూపుము గురుడవై దీన బాంధవ బ్రోవుమా శరణంబు వేడిని శిష్యుడైతి. మోహమందున జిక్కియు అర్జునుడు శోకమొందగాంచియు చిరునగవుతో కృష్ణుడు పార్థునికి గీత తెలుపగబూనెను. చావు పుట్టుకలందున విఘ్నుండు శోకమొందడు ఎప్పుడు ప్రజ్ఞవాదములాడేటి ఫల్గుణ శోకింపతగదు నీకు. బాల్య యౌవన వృద్ధము కౌమార మరణములు దేహమునకే జనన మరణములేనిది ఈ ఆత్మ సత్యమని తెలిపే స్వామి. అస్త్రశస్త్రము చేతను మరి పంచభూతముల చేత ఆత్మ బాధింపబడదు పార్థ అచలమై అంతటా వెలుగుచుండు. అన్ని ధర్మముల కన్నా శాత్రునికి వీరత్వమే శ్రేయము. విజయమందిన సౌఖ్యము లేకున్న వీర స్వర్గము ఖాయము. కర్మజేయుటయందునే జీవునకు అధికారముంది గాని ఫలితమాశించబోకు దానిపై హక్కేమి లేదు నీకు. భ్రష్టత్వమొచ్చునయ్యా ఇలలోన కర్మ చేయకయున్నను నిష్కామ కర్మ వలన అర్జున పుణ్య పాపములంటవు. దేవాదిదేవ కృష్ణ ఇలలోన స్థిత
పరమాత్మ ఈ రీతిగాను తెలిపే. కామక్రోధము భయమును అనురాగమును విడిచియుండునెప్పుడు, సుఖదుఃఖములయందున సమబుద్ధి కలిగి వర్తించునతడు. కూర్మంబు వలె నుండును ఇంద్రియ విషయాలయందు పోక, పరమాత్మ దర్శనంబే ముఖ్యమని తలపోయుచుండునెప్పుడు. జ్ఞానకర్మములయందు మనుజునకు శ్రేయంబు ఏది అనగా, కర్మయోగము యోగికి జ్ఞానంబు సాంఖ్యులకు శ్రేష్టమనిరి. సర్వజీవులు ఎప్పుడు ఇలలోన కర్మ చేయక తప్పదు, మమతనహమును వీడియు నిష్కామ కర్మ చేయుము చాలును. కామమే జీవులకు పాపంబు చేయుటకు కారణంబు, ఆత్మజ్ఞానము నెరిగియు బుద్ధిచే కామంబు నరికట్టుము. ధూమంబు చే వహ్నియు మురికిచే అద్దంబు కప్పబడును, మావిచే గర్భ శిశువు అటులనే కామంబు చే ఆత్మయు. బహు సనాతనంబు ఈ విద్య సత్యమని నమ్ము పార్థ, భక్త సఖుడావగుటచే ఈ విద్య దిల్పితిని నీకు నేను. జన్మంబు లేదు నాకు ఇలలోన నాశమే ఎరుగనయ్యా, అవసరంబైన వేళ మాయచే అవతరింతును అప్పుడు. దుష్ట శిక్షణ కోసమై ధరలోన ధర్మమును స్థాపించగా, యుగము యుగమునందు నేను సంభవం పొందెదను పార్థ. దివ్యమైనటువంటిది నా జన్మ కర్మములు తెలుసుకుంటే, మరణంబు పొందినాక భువిలోన మరు జన్మ పొందకుండు. గహనమైనటువంటిది ఈ కర్మ ఘనులకైనను తెలియదు, వినుము పార్థాయనుచును పరమాత్మ సర్వకర్మలు తెలిపెను. దైవమును చేరుటాకు చేసేటి ప్రయత్నమే యజ్ఞమనియు, యజ్ఞములయన్నింటిలో జ్ఞానమే శ్రేష్టమని తెలిపే స్వామి. సాష్టాంగ వందనంబు శుశ్రూష పరిప్రశ్న చేయగానే, సంతసముతో సద్గురుండు తక్షణమే తత్వంబు తెలుపు నీకు. జ్ఞానంబు కన్న మిన్న పవిత్రంబైనదేమియు లేదనే, అట్టి జ్ఞానమునొందగా శ్రద్ధతో సాధనలు చేయుమనెను. కర్మ త్యాగము కన్నను కర్మఫల త్యాగమే శ్రేయమనెను. నిష్కామ బుద్ధి కలిగి ఇలలోన కర్మ చేయుము ఎప్పుడు. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మములు చేసేటి ధీరులంతా
పద్మపత్రము మాధిరి పాపమును ధరలోన అంటకుండు. పుణ్యపాపంబులకు బాధ్యుడను తాను కాదని దెల్పియు, జ్ఞానంబున జ్ఞానమే కప్పెనని పార్థునకి దెలిపె స్వామి. ఈ లోకమున ఎవ్వరు ఫల్గుణానిను ఉద్ధరించరయ్యా, నీవు చేసెటి సాధనే నిన్ను ఉద్ధరించునని దెల్పె స్వామి. శుచి అయిన స్థలమునందు స్థిరమైన దర్భాసనంబు వేసి, శిరము కాయము సమముగా నెలకొల్పి ధ్యానంబు చేయవలెను. నాసికాగ్రమునందున దృష్టిని ఏకాగ్రమునరించియు, పరమగతిగా నించియు నాయందు చిత్తమును నిల్పమనెను. చంచలంబగు మనసును గాలివలె నిల్పుటాయతి కష్టము, నిగ్రహింపుట దుష్కరం. హే కృష్ణ మాధవ దారి చూపు. సంశయము లేదు పార్థ, దానిని నిగ్రహించుట కష్ట సాధ్యం. అభ్యాస వైరాగ్యములచే చిత్తమును నిల్పుట సులభమనెను. యోగ భ్రష్టుడు చివరకు మరణంబు నొందినను బాధలేదు, పుణ్యలోకములెల్ల తిరిగి శుచి అయిన శ్రీమంతులింట బుట్టు. ఆర్తుడు అర్ధార్తియు జిజ్ఞాసు జ్ఞాని నలుగురు భక్తులు, వారిలో జ్ఞానియేను శ్రేష్ఠుడని పరమాత్మ దెల్పినాడు. బహుజన్మ పుణ్యమూర్తే సర్వంబులో ఉన్న తనను ఎరుగు, అట్టివారలు ధరణిలో అరదుయని పార్థునికి దెల్పె స్వామి. మందబుద్ధులు ఎప్పుడు అవ్యక్త రూపంబు నెరుగలేక, పాంచభౌతిక దేహమే సత్యమని తలచేరు మదినవారు. అధ్యాత్మమధి యజ్ఞము అధిదైవమధిభూతమన్ని తానే, అక్షరం బగు బ్రహ్మము సర్వంబు తానని దెల్పె శౌరీ. అంత్యకాలం బందు కూడా తన నామస్మరణ నెవ్వరు చేతురో, అట్టివారలు చివరకు నను చేరి నా రూపమును బొందును. తుది శ్వాస విడుచు వేళ ప్రణవాక్షరంబుని మదినదలచి, యోగధారణ చేసియు ప్రాణమును భృకుటి మధ్యన చేర్చుము. బ్రహ్మరంధ్రమునందున ప్రాణమును చేర్చిన యోగపరుడు, మరల జన్మకురాడని శ్రీకృష్ణ పరమాత్మ దెల్పినాడు. వేదశాస్త్రాల కన్నా మరి యజ్ఞ దాన తపముల కన్నను యోగి అయినట్టివాడు పరమోన్నతిని బొందుననెను స్వామి. రాజగుహ్యమైనది
ఈ విద్య ఉత్తమం బహు పవిత్రం అనసూయ వగుడవనియు దిలిపితిని ఈ బ్రహ్మ విద్య నీకు. పుణ్యకర్మలు చేసియు స్వర్గమున సుఖముందదలచినావా, పుణ్యంబు క్షీణించగా భువి జన్మ కలుగునని శౌరి దెలిపే. అన్యచింతన వీడియు నిరతంబు నా స్మరణ చేస్తే చాలు, భారమంతయు వహించి నీ యొక్క యోగక్షేమము జూతును. భక్తితో నొసగునట్టి ఫలపుష్ప పత్రతోయములైనను ప్రీతితో స్వీకరింతునని దిల్పే పార్థునకు శ్రీహరి. సకల భూతములందున ఫల్గుణ సమముగా వర్తించెదా, ద్వేషించు వారెవ్వరు అట్లని ప్రేమించు వారెవ్వరు. సకల పాపుల కన్నను లోకమునాతి ఘోర పాపి అయినా, నన్ను నమ్మియు నిరతము భజించ ముక్తి కల్గును వానికి. నన్ను నమ్మిన భక్తుడు ఎన్నటికి హీనగతి నొందడనియు పరమాత్మ దిల్పినాడు, పార్థునకు ప్రతిజ్ఞ చేయుమనియు. సతతమెవ్వరు ప్రీతితో పరమాత్మ నామంబు కీర్తించునో, అతి సూక్ష్మమైన తనను దర్శించు బుద్ధి యోగమునిచ్చును. సర్వ ప్రాణుల యందున వెలుగొందు ఆత్మ తానని దెల్పుచు వివరించి తన మహత్తు పార్థునకు విశదపరచెను అప్పుడు. విస్తారమైన ఎట్టి విభూతి విషయంబు నెరిగినంత పార్థుండు సంతసించి శ్రీహరిని పలురీతి ప్రార్థించెను. సృష్టి స్థితి లయ కారణం సర్వంబు తానని స్పష్టపరిచే, తన యొక్క అంశ చేత ఈ సర్వమాయనని శౌరి దెలిపే. శ్రీకృష్ణ భగవానుడా అజ్ఞాన మోహంబు అంతరించే, నీదు విశ్వరూపము దర్శించ అర్హుడైతే జూపుము. చూడశక్యముగానిది ఈ నేత్రములకు యా విశ్వరూపము, దివ్య నేత్రమునిచ్చియు పార్థునకు విశ్వరూపము జూపెను. తనలోని విశ్వమంతా పార్థునకు పరమాత్మ జూపినాడు. సకల జగ జనము చూచి పార్థుండు భీతితో వాపోయెను. జన్మధన్యంబైనది పరమాత్మ నీ రూపు దిలకించగా, సౌమ్య రూపము జూపుము ఇక నేను చూడలేని రూపము. ప్రీతితో శ్రీకృష్ణుడు ఉపసంహరించిన రూపమపుడు, సౌమ్య రూపము తోడుత కనిపించి పార్థుని కరుణకరించే. తన గూర్చి తెలియుటాకు
దర్శించి తనలోన జేరుటాకు యజ్ఞదానములెందుకు, నిర్మల భక్తి ఒక్కటి చాలును. మత్పరమ భక్తుడావై మత్కర్మ కార్యములు చేసి నీవు సర్వమర్పణ చేయుము, ఫల్గుణ నన్ను చేరెదవప్పుడు. నిన్ను సేవించునట్టి మార్గాన ఏది శ్రేయము దెల్పుము, సాకారమున జేయనా శ్రీకృష్ణ నిరాకారము జేయనా. నిరాకారము జేయగా ఫల్గుణాతి కష్టమౌను నీకు, సగుణ సాకారంబును సద్బుద్ధితో నీవు గొలువుమనెను. భక్తి యోగమునందున సల్లక్షణములన్నీ కలిగి ఉండి నన్ను కోరి కొలిచేటి భక్తుడు నాకెంతో ఇష్టుడని మాధవుండు. క్షేత్రమనగా దేహము ఓ పార్థ దేహియే క్షేత్రజ్ఞుడు, క్షేత్రమును గుర్తెరిగేటి తెలివియే దైవమని దెల్పె శౌరీ. క్షేత్రజ్ఞులాను రెండింటి జ్ఞానంబు తెలియమనెను, నన్ను పొందుట కోసమే సల్పుమని జ్ఞాన కర్మదానము. గుణములందున జేరియు సుఖ దుఃఖ నొందు జన్మనెత్తు, ప్రకృతే కారణంబు జీవుడు జన్మాదులెత్తుటాకు. ఆత్మదేహమునందున సాక్షి అయి వెలుగొందునని దెల్పెను, కర్త కాదని దెల్పెను, ఈ ఆత్మ అవ్యంబని దెలిపెను. ఆత్మదేహమునందున సాక్షి అయి వెలుగొందునని దెల్పెను, కర్త కాదని దెల్పెను, ఈ ఆత్మ అవ్యయంబని దెల్పెను. జ్ఞానమును ఆశ్రయించి నాలోన ఐక్యతను పొందియుంటే సృష్టి ప్రళయములందున జీవుండు జనన మరణములొందడు. మాయ చేతను బుట్టిన ఈ మూడు గుణములే జీవునాకు బంధనం వయ్యున్నావనుచు పరమాత్మ గుణములను దాటమనెను. తామసిక గుణము కన్నా ధరలోన రాజసిక గుణమే శ్రేయం, రాజసిక గుణము కన్నా జీవునకు సత్వమే శ్రేయమనెను. మోక్షమును పొందుటాకు త్రిగుణముల వీడవలననెను స్వామి, గుణతీతుడైన వాడు బ్రహ్మమును పొందునని దల్పె శౌరీ. పైన మూలము గల్గియు వేదాలు ఆకులై అలరుచున్న అశ్వత్థమనువృక్షము నెరిగితే వేదార్థమెరిగినట్లే. ఈ చెట్టు కొమ్మలన్నీ త్రిగుణాలచే వృద్ధి పొందుచుండే, విషయాలు చిగురులై అశ్వత్థమంతటా వ్యాప్తి చెందే. సంసారమనువృక్షము
పార్థుడా సామాన్యమనిదలచకు అసంగమను శస్త్రము చేబట్టి మూలమును పెకిలించుము. అజ్ఞానవశము చేత జీవుడు తన రూపు తెలియకుండే సకల దేహములందున నాయంశ వ్యాపించియున్నదెరుగు. వైశ్వానరాగ్నిగాను ప్రాణుల దేహమందునయుండియు 4 విధ అన్నములను పచనంబు చేసేది నేనే పార్థ. క్షరపురుషుడన దేహము అక్షరుండన జీవుడని ఎరుగుము. పురుషోత్తముడన నేనని ఫల్గుణ శ్రద్ధతో ఎరుగమనెను. దానదమ యజ్ఞములను స్వాధ్యాయ తప ఆర్జవంబునొందు సత్యశుచి దయగల్గియు అభయాది దైవ గుణములనొందుము. నరక ద్వారము చేర్చెటి కామాది ఆసుర గుణముల వీడుము. దైవ సంపద పొందితే శీఘ్రమే దైవత్వ సిద్ధి కలుగు. శాస్త్రమే ప్రామాణము పార్థుడా కార్యములందున శాస్త్ర విధి వీడినావా హీనగతి కల్గునని దెల్పె శౌరీ. త్రివిధమైనటువంటివి ఆహార యజ్ఞదాన తపములను త్రివిధ శ్రద్ధల గూర్చియు పరమాత్మ పార్థునకు తెలియపరచే. గత జన్మ వాసనలచే ఫల్గుణ జీవులకు శ్రద్ధ గల్గు. శ్రద్ధ భేదములన్నీ ఇలలోన గుణత్రయ చేత కలుగు. గత జన్మ వాసనలచే ఫల్గుణ జీవులకు శ్రద్ధ గల్గు. శ్రద్ధ భేదంబులన్నీ ఇలలోన గుణత్రయ చేత గల్గు. శ్రద్ధలేనట్టి కర్మ సత్కర్మ కాదని పార్థునకి దెల్పే. ఇహ పరములయందున అశ్రద్ధ కొరగాదని దెల్పె శౌరీ. ఓం తత్సదితియనియును బ్రహ్మమును పూర్వులు కొనియాడిరి. వేదయజ్ఞములన్నీయు ప్రణవంబు నుండి ఉద్భవమొందెను. త్యాగముని గూర్చి శౌరీ పార్థునకు దెలిపే ఈ విధముగాను. కర్మఫల త్యాగంబుతో ఇల కర్మ బంధములు అంటవనెను. చిత్తశుద్ధికి మూలము యజ్ఞతపదాన కర్మములన్నీయు. శ్రద్ధతో వినుము పార్థ సత్కర్మ నీవు విడువక ఎప్పుడు. సాధనకు ఈ మార్గము బహు సులభమని తెల్పే పార్థునకును. స్వకర్మణముల చేతే అర్పించి పొందవచ్చనే సిద్ధిని. సాధనకు ఈ మార్గము బహు సులభమని తెల్పే పార్థునకును. స్వకర్మణముల చేతే అర్పించి పొందవచ్చనే సిద్ధిని. ముక్తి పొందుట కోసము
మూలంబు జ్ఞానమని తెలిపే స్వామి, భక్తి చేతని జ్ఞానము కలుగునని చక్కగా దిల్పే శౌరీ. దేహయంత్రములన్నీయు పార్థుడా కీలు బొమ్మల వంటివి, హృదయ మధ్యమునందున నీ నుండి మాయతో ద్రిప్పుచుంటి. ఇష్టుడావైనందున నీహితము గోరినే చెప్పుచుంటి, ముక్తి కలుగును ఇప్పుడే భక్తితో మనసుంచినను వేడితే. సర్వధర్మములన్నీయు విడినాడినా శరణు వేడుచుండు, పాపముల నుండి నిన్ను విడిపించి ముక్తినిచ్చెదనన్నడు. సర్వధర్మములన్నీయు విడనాడినా శరణు వేడుచుండు, పాపముల నుండి నిన్ను విడనాడి ముక్తినిచ్చెదనన్నడు. గీత ధర్మములన్నీయు లోకమున వెదజల్లు వారి కంటే, నాకు ఇష్టులు లేరయ్యా వారంటే నాకెంతో ప్రీతి పాత్రం. ఔషధ సేవనముచే వ్యాధులు దూరమైనట్లుగాను, భవరోగమను వ్యాధికి గీతయే దివ్యౌషధం బంటిరి. ఔషధ సేవనముచే వ్యాధులు దూరమైనట్లుగాను, భవరోగమను వ్యాధికి గీతయే దివ్యౌషధం బంటిరి. పరమాత్మ బోధ వినియు పార్థుండు భక్తితో ఇట్టులనియే, నాలోని అజ్ఞానము మోహంబు తొలగనని పార్థుడనియే. పరమాత్మ బోధ వినియు పార్థుండు భక్తితో ఇట్టులనియే, నాలోని అజ్ఞానము మోహంబు తొలగినని పార్థుడనియే. శ్రీకృష్ణ పరమాత్మయు పార్థుండు ఎక్కడెక్కడ ఉండునో, సర్వసంపద విజయము అచ్చటా దృఢమైన నీతుండును. శ్రద్ధతో ఈ గీతము పఠించి సకల శుభములగల్గును, ఇహమందు సకల సుఖము పరమందు మోక్షంబు కలుగు నిజము. ధరణి వైరాపురమున సద్బోధ తెలిబేటి సద్గురుండు, శ్రీ సత్యయాఖ్య ప్రభువు ఈ బోధ తెలియపరచెను శ్రద్ధగా. శ్రీ సత్యయాఖ్య గురుని సేవించి కృష్ణుడు దెల్పినట్టి, గీతగానము చేసిన వారెల్ల పరమ పదమును చేరును. శ్రీ సత్యయాఖ్య గురుని సేవించి కృష్ణుడు దెల్పినట్టి, గీతగానము చేసిన వారెల్ల పరమ పదమును చేరును. శ్రీ సత్యయాఖ్య గురుని సేవించి కృష్ణుడు దెల్పినట్టి, గీతగానము చేసిన వారెల్ల పరమ పదమును చేరును.
వారెల్ల పరమ పదమును చేరును, వారెల్ల పరమ పదమును చేరును. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు. జై శ్రీకృష్ణ. నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.